యజమానుడు అన్నవాడు ఎలా ఉండాలంటే, నాకేమైనా పర్లా నా కుటుంబం బాగుండాలి. ఏమైనా పర్లా నా కుటుంబం సేవగా ఉండాలి అన్నది ఒక ఆలోచన. ఆ ఆలోచన యాకోబు గారికి వచ్చింది. నేనేమైనా పర్లా నా కుటుంబం బాగుండాలి. వాళ్ళల్లో కూడా కేటగిరీలు పెట్టారు. ముందు ఎవరు చచ్చిపోవాలి పోతే? దాసి పిల్లలు పర్లా. అంటే యాకోబు గారి ఆలోచన అమ్మది, మరి నా ఆలోచన కదా. యాకోబు గారు ఇప్పుడు ఆయనకి ఎంతమంది భార్యలు? 4 భార్యలు, 2 భార్యలు, 2 దాసీలు. వీళ్ళని డివైడ్ చేశాడు. ఏమని? ఒకవేళ మన కోపంగా వస్తే, అంటే ఇప్పుడు ఒక గ్రూప్ పంపించినప్పుడు వాళ్ళని కొట్టి చంపాడు అనుకో, రెండో గ్రూప్ అన్న బతికిదిగా. 2 గ్రూప్, ముందు పని వాళ్ళు వెళ్తున్నారు, తర్వాత మేము వెళ్తున్నాం. ఒకవేళ ఆయన కొట్టి చంపేసి వెళ్ళిపోయాడు ఇంతటి అనుకొని మేము సేవ్ అవుతాం అని చెప్పని ముందు పని వాళ్ళు పంపించాడు. పని వాళ్ళు చచ్చిపోయినా నాకు బాధ లేదు, మేము సేవ్ అని ఆయన దగ్గర పనిచేసే వాళ్ళని, కొంత గేదెల్ని, అదే గొర్రెల్ని, మేకని పంపించాడు. వాళ్ళు చచ్చిపోయి నాకు అవసరం లేదని వదిలిచ్చేసాడు. తర్వాత బ్యాచ్ ఏమైపోయింది? ముందు దాసి పిల్లలు. ఒకవేళ ఆయన కోపం వచ్చి కోపం తగ్గకపోతే ముందు వాళ్ళని చంపేస్తాడు, వాళ్ళ దగ్గర నుంచి సంపద తీసుకుంటాడు. ఫానీ. తర్వాత ఎవరు కావాలి? లేయా తన పిల్లలు. ఆమె పోయినా బాధ లేదు ఆయనకి. ఎవరు ఉండాలి? రాహేలు, ఏసేపు ఉండాలి. అందుకని వాళ్ళని చివరికి పెట్టాడు. వాళ్ళని చివరి కట్టిపెట్టి ఈ ప్రార్థన చేసి తెల్లారనిపించింది. అలా కాదు, అసలు నేనే ముందు వెళ్ళాను, వీళ్ళందరినీ వెనకమాల పెట్టేశాడు. ఈ 3 ముందు లేరండి. ముందు దాసీలను, లేయాను, రాహేలను పంపిలా, వాళ్ళందరినీ వెనకటి పెట్టి ఇక్కడ వాళ్ళని ఒకళ్ళ తర్వాత ఒక మొత్తం ఒకేసారి రమ్మకం. ముందు మీరు రండి, తర్వాత మీరు రండి, తర్వాత మీరు రండి. ముందు నేను వెళ్తున్నా, ఒకవేళ బతికితే నేను పోతే, లేకపోతే నేను చచ్చిపోతా అని చెప్పని తెల్లారి ప్రార్థన చేయటం మొదలుపెట్టి రైటు, ఆ తెల్లారి వీళ్ళందరికీ అప్పచెప్పి అప్పుడు ముందు బయలుదేరాడు. అందుకని అక్కడ రాయబడుతుంది, తాను వారి ముందర నడుస్తూ సహోదరుని సమీపించే వరకు 7 సార్లు సాగిలపడ్డాడని ఉంది వాస్తవానికి. ఆల్రెడీ నా లెక్క ప్రకారం, చదువుల ప్రకారం ఈయన ప్రార్థన చేసినాక ఆయన మనసు మారిందా? ముందుగానే మారింది. నీ పరిస్థితి చదువు, మళ్ళీ ఒక్కసారి మీ 32 అధ్యాయం చదవండి. ఎప్పుడైతే ధనాన్ని పంపించాడో, కానుకలు చూశాడో, కొద్దిగా మనసు మారింది. దానికి తోడు ప్రార్థన చేయగల వెంటనే మారిపోయింది, ఆలోచన మారిపోయింది. వెంటనే ఇక ఫ్రీ అయిపోయాడు. ఇక ఏ కపటమో, ఏ ఆలోచన లేకుండా ఫ్రీగా ఉండిపోయాడు అనమాట. ఫ్రీగా ఉన్నాడు. నేను కూడా బాగా చదివిన తర్వాత ముందు డబ్బుకు పడిపోయాడు. ఎవడైనా ఈ ప్రపంచంలో డబ్బుకు పడిపోవాల్సిందే. డబ్బుకు పనుడు ఎవడైనా వాడి దేవుని బిడ్డ. అర్థమైందా? డబ్బుకు వాడు ఎవడయ్యా ఉన్నాడంటే వాడే దేవుని బిడ్డ. ఏసావు డబ్బుకు పడిపోయాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడు మీకు చెప్తాను మళ్ళీ వాస్తవానికి. ఆ మాట బట్టి ఎప్పుడైతే ఇలా డివైడ్ అయిపోయిందో ఇక ప్రార్థన చేయటం ప్రారంభించాడు. 7 సార్లు ప్రార్థన చేయగా 7వ ప్రార్థన అయిపోగానే ఎదురయ్యాడు. దగ్గరకు వచ్చాడు. దగ్గరకు రాగానే వెంటనే ప్రేమ పొంగిపోయి ఇద్దరు కలిసి కౌగిలించుకొని మాట్లాడుకొని, తమ్ముడా ఎలా ఉన్నావు, అన్న ఎలా ఉన్నావు మాట్లాడు. అప్పుడు ఈయనకు ఆనందం ఆగల. అమ్మో పర్లేదు, నా ప్రయత్నం ఫలించింది. ఏ ప్రయత్నం? 1 డబ్బు ఎర చూపించాను, 2ది ప్రార్థన చేశాను. మొత్తానికి ఏదైతేనే పని అయింది, నాకు కావాల్సింది అదే. డబ్బుకు పడ్డాడో తెలియదు, ప్రార్థన పడ్డాడు, కానీ మొత్తానికి ఏదైనా ప్రార్థన వల్ల దేవుడు చేశాడని బలపడ్డాడు. పూర్తిగా డబ్బు మీద పెట్టుకుని ఆయన ఆశ కూడా వాస్తవానికి ఆయన ఎరేసాడు అంతే. ఎరేస్తే పడిపోయారు. అందరూ పడతారంటే అందరూ పడరు. అంత గొప్ప కార్యము ఆ సొదొమ పట్టణం మీద జరిగిస్తే ఆ రాజుగారు ఏమన్నాడు తెలుసా? ఇగో ఈ బంగారం, వెండి, ఈ మొత్తం తీసుకెళ్ళిపో అని అంటే అబ్రాం గారు ఏమన్నాడు? పర్లా, నువ్వు ఇచ్చేది నాకు రేపొద్దు నువ్వు చెప్పుకుంటావు నేను ఇచ్చానని. నాకు ఎవడు సపోర్ట్ ఉండవసరం, నాకు నా దేవుడు ఉన్నాడు సపోర్టు. నువ్వు వెళ్ళి ఎంతమంది చెబుతా అబ్రాంకి నేనే ఇచ్చానంట. నీ మాట నాకెందుకు రాబ్బా, నేను చేసిన పని నేను చేశా, నిన్ను సేవ్ చేశా, నీ దేశాన్ని కాపాడే, వేనేష్ వదిలేసే అని వద్దనది అబ్రాం. అందుకని అబ్రాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. డబ్బుకు పడలా, డబ్బు ఆశను చూసి లోబడి ఎట్టబడి చేసేవాడు కాదు. కానీ ఇక్కడ ఏసేవ పడిపోయాడు, కానుకలు తీసేసుకున్నాడు. ఎందుకంటే దేవుని దృష్టిలో విసర్జింపబడిన వాడు కదా, దేవుని నామాన్ని అవమానపరిచేవాడు కదా, దేవుని గణపరిచేవాడు కదా. కాబట్టి డబ్బుకు దాసుడైపోయాడంటే డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. అట్లా అనిపిస్తుంది నాకు వాక్యం. కానీ యాకోబు చేసిన ప్రయత్నంలో డబ్బు పడిపోయాడు. 2ది ప్రార్థన చేయగా దేవుడు అతని మనసుని మార్చేశాడు. 32, 33 వచ్చి ఇంటికి వెళ్ళిన చదువుకోండి మీరు. తర్వాత 2 పరిశీలన చేయండి. గొప్ప దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలా ముందు నడుపుతానమాట. ఇక అప్పుడు చూశాడు, కనపడి అవంగల్ని మాట్లాడుకున్నారు. ఆ మాట్లాడుకున్న తర్వాత 4, 5 వచనాల్లో ఒక మాట రాయబడి ఉంది.
ఏసావు అంటున్నాడు. అప్పుడు కలుసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మొదటి వచ్చిన వాళ్ళైన వల్ల యాకోబు కన్నులెత్తి చూడ ఎవరు కనపడ్డారు? ఏసావు కనపడ్డాడు. ఇప్పుడు ఏసావు కన్నులెత్తి చూడగా ఇప్పుడు కన్నులెత్తి చూసి వీళ్ళు పలకరించుకోవడం అయిపోయింది, వీళ్ళు మాట్లాడుకోవడం జరిగిపోయిన తర్వాత ఒకసారి కన్ను చూస్తే ఆడవాళ్ళు వస్తున్నాడు, పిల్లలు వస్తున్నాడు. ఎవరయ్యా అని అడుగుతున్నాడు. ఏసావు అడుగుతున్నాడు, ఎవరా పిల్ల, లేడీస్ ఎవరు, వాళ్ళు వస్తున్నారు అన్నాడు. అప్పుడు చెబుతాడు, నా దాసీలయ్యా, దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇచ్చాడు, ఇదిగో వీళ్ళు దాసి వాళ్ళ పిల్లలు వచ్చి ఏసావుకి సాగిలపడ్డారు. ఆ తర్వాత సాగిలపడిరి. ఆ తర్వాత మళ్ళా లేయా ఆమె పిల్లలు వచ్చి సాగిలపడి, ఆ తర్వాత అంటే ఇప్పుడు వెనకున్నారు ముందున్నారా? ముందు యాకోబు ఎంతో మాట్లాడాడు, యాకమాలు చూసాడు. ఈయన చూడంగా కళ్ళు చూడంగా వస్తున్నారు. ఎవరండి వాళ్ళు? వెనక ఉన్నారు, వాళ్ళు ముందు లేరు. వాస్తవం ఈయన ప్లాన్ ముందు పెడదాం అనుకున్నాడు. వాస్తవానికి యాకోబు కాలేజీనంతే ముందు పంపిద్దాము, దాసీలు దాసి పిల్లలు పోయినా నాకు బాధ లేదు, వాళ్ళ కోసం మనం అంత ప్రాధాన్యత అవసరం పని లేదు, పోయినా పర్లేదు, చంపుదాం. ఆ తర్వాత వీళ్ళిద్దరు ఎవరు ఉంచుదాం? నాకు రాహేల్ కావాలి. లేయా పోయినా పర్లా, లేయా పిల్లలు పోయినా పర్లా, చంపేద్దాం. చివరికి మాత్రం ఇక ఆడుకోకపోతే నేను చేయగలిగింది లేదు. స్వార్థం అనమాట. ముందు ఇల్లు కావాలి, ముందు ఇల్లు కావాలి. కుటుంబ పరంగా ఆలోచన చేస్తే మెయిన్ మనకు కుటుంబం, తర్వాత ఎవడైనా మనకు పని లేదు కదా. కానీ మనం బయటకు ప్రాధాన్యత ఇస్తాం, పనికి మనకు ప్రాధాన్యత ఇచ్చి మన కుటుంబాన్ని వెనకబడేసుకుంటాం. చాలా మంది ప్రపంచంలో బోల్డ్ మంది ఉన్నారు. అందుకని చెప్తాను, యాకోబుని చూసి తెలుసుకో, యాకోబు వంశస్థులారా, యాకోబు ఎప్పుడు స్వార్థాన్ని చూపించాలా. ఎస్, నా కుటుంబం బాగుండాలి, నా కుటుంబంలో వీళ్ళు ఇంకా బాగుండాలి. ఈ ఆలోచన ప్రకారం ఆయన ప్రయత్నిస్తే నిజంగా సక్సెస్ అయ్యాడు. ఈయన కన్నులు ఆయన కనపడ్డాడు, ఆయన కన్నులు చూస్తే వీళ్ళు కనపడ్డారు. ఈ ఉద్దేశం ముందు తర్వాత ఎన్ని కాదులే కానీ నేను పోతే పోయా, నన్ను చంపేస్తాడు, మీరన్నా బాగుండే అని ఆస్తిని పంచేశాడంట. ముగ్గురుగా 3 భాగాలుగా పంచాడు. దాసీలకి వాళ్ళ పిల్లలకు ఒక భాగం, లేయా పిల్లలకు ఒక భాగం, రాహేలుకి ఏసేపుకి ఒక భాగం. అట్లా భాగాలు పంచేసి ఒక్కడిగా నిలబడి, మీరు ఆగండి, నేను వెళ్తున్నాను, తర్వాత మీరు రండి, వారికి ముందుగా నడుస్తున్నాడు. కోపం తగ్గపోతే నన్ను చంపేస్తాడు, మీరన్న పోతు. ఒకవేళ ఇంకా కోపం తగ్గిపోతే దాసీలు దాసి పిల్లలు పోతారు, మీరిద్దరన్నా బతకండమ్మా అని చెప్పని వాళ్ళకి చెప్పాడు. ఒకవేళ ఇంకా కోపం తగ్గి నువ్వు కూడా పోతావు, నువ్వన్నా సరిగ్గా ఉండు. ఏం ప్లాన్ అండి అది? మాస్టర్ ప్లాన్. ఇది మనది. ఆ ప్లాన్లు మనకు తెలియవు, మన ప్లాన్ మనం వేస్తాం. మనం ఏమైపోయిన పర్ల, మన కుటుంబం ఏమై పర్ల, ఎదుటి బాగుండాలి. నేను చెప్పేది మనం బాగుండాలి. వాస్తవం కుటుంబపరంగా, వ్యక్తిపరంగా మనం ఏమైపోయినా ఎదురు వ్యక్తి బాగుండాలని కోరుకోవాలి. వ్యక్తిపరంగా, కుటుంబ పరంగా కాదు. బైబిల్ చెబుతున్న పరిశుద్ధాత్మ దేవుడు కుటుంబాన్ని కట్టమంటున్నాడు. ఏ కుటుంబానికన్నా వెళ్ళినప్పుడు సమాధానం లేకపోతే సమాధానం ఇవ్వని యేసు ప్రభు వారు శిష్యులకు అధికారం ఇచ్చి పంపించారు. సమాధానం ఇవ్వాలి. సమాధానం లేని వెళ్ళి కొద్దిగా ఆజ్యం పూజాము ఏమైంది, బొమ్మంటది, కుటుంబాలు నాశనం అయిపోతాం. అలా చెప్పలేదు. వెళ్ళి సమాధానం ఇవ్వు, సమాధానం లేకపోతే వచ్చేసి వినపోతే వచ్చేసి ఐ డోంట్ కేర్ అని చెప్పు. అంతేగాని మనం వెళ్ళి వేరే చెప్పి వాళ్ళని ఇది చేయొద్దు అని బైబిల్ చెప్తుంది. అప్పుడు యాకోబు గారు చేసిన పని అది. అందుకని సహోదర ప్రేమ నిలవరముగా ఉండనియుడి. ఇక్కడ సహోదర ప్రేమ ఎట్లా వచ్చిందండి? సహోదర ప్రేమ ఇప్పుడు వచ్చిందా లేదా? అక్కడ అన్న ఏదో ఒక రూపం ఎలా అని రాని మొత్తానికి ఆ సహోదరులు ఇద్దరు 4వ వచనం ఏమో రాయబడింది? విడిచిరి. సహోదర ప్రేమ. మరి ఇప్పుడు కోపల పగలండి, వెంటనే ఆ ప్రేమ వచ్చేసింది, ఏడుపు వచ్చేసింది, ఇద్దరు కూడా మమైక్యమైపోయారు. సహోదర ప్రేమ. నా కృప కలిగింది దేవుడు, మాటల దేవుడు కాదు, చేతల దేవుడు. చెప్పాడు యాకోబుకి, నిన్ను నేను నీ స్వజనంలోకి నడిపిస్తా అని మాట ఇచ్చాడు. ఇప్పుడేం ప్రాణం మీదకి వచ్చింది. మనం చేయవలసిన ప్రయత్నం మనం చేయాలి. మనం ఏం చేయకుండా దేవా నాకు ఏంటి ఎలా చేస్తారు చెప్పండి. ఆల్రెడీ యాకోబు చేయవలసిన ప్రయత్నాలు చేశాడు, అయిపోయింది. అయినా ఆగక మళ్ళా అడుగుతున్నాడు దేవుడిని, ప్రభువా అయ్యిందని చెప్పాను. వాస్తవానికి అంత 7 సార్లు సాగిల పడాల్సిన అవసరం ఉందంటారా? మామూలుగా పంపించేసాడు ఇక ఉన్నది మొత్తం, సగం ఆస్తి పంపించాడు, సంపాదన అంత 20 సంవత్సరాలు ఏం సంపాదించాడు, ఒక్కసారి అంత దెబ్బకు అంత సంపాదించాడు, సగం పంపించేశాడు. ఆ తర్వాత ఏసావు యాకోబుని కదా అంటాడు, ఎందుకు పంపించా నాకు ఇవన్నీ, ఈ కానుకలు ఎందుకు పంపించా, నాకు వద్దు అంటాడు. చదవండి. ఏసావు ఇందాక నిన్ను కలవక ముందు నాకు ఓ బ్యాచ్ వచ్చింది, 2 బ్యాచ్లు. ఆ గుంపు అంత ఎందుకు పంపించాను నాకు, అసలు ఎందుకు అంత సంపాదన పంపించాను నాకు? వాళ్ళు కనబడ్డారు, నాకు ఇచ్చారు, అవి ఇవ్వబట్టే నా మనసు మారింది.
ఆ, అతడు ఆ, సహోదరుడా నాకు కావాల్సినంత ఉంది, మళ్ళీ ఇది నాకెందుకు? ఆల్రెడీ తీసుకొని వచ్చాడు, మళ్ళీ వాళ్ళు ఇచ్చేశారు, ముందు డబ్బు పడిపోయాడు. తర్వాత ప్రార్థన కావాలి, ప్రార్థన అవసరం. అయినా కూడా మనం ఏదో పని చేసి వదిలిపెట్టేస్తాం, ఒకటి అయిపోయింది చాలు అనుకుంటాం. కానీ అలా కాదండి. యాకోబు ప్రయత్నం శాయి శక్తిలో ఉపయోగించాడు అంతే. ఒక ముందు ఉన్నది మొత్తం ఖర్చు పెట్టేశాడు, పంపించాడు. తర్వాత ప్రార్థన చేశాడు, ప్రభువా అని చెప్పని ప్రార్థన చేయగా ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు, డబ్బుకు పడిపోయాడు. దేవుని నామం మహిమపరచడం డబ్బుకు పడిపోతుంది, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చాడంటే దేవుడు వాళ్ళ దగ్గర ఉండడు. లోకానుసారంగా వాడుకోవడం తప్పితే ఆత్మానుసారంగా దేవుడు దూరం అయిపోతాడు.